హాయ్ దిస్ ఇస్ వైష్ణవి. ఈ రోజు నేను మీకు ఓపోలో వచ్చేసి ఓపో ఫైండ్ N2 ఫ్లిప్ ఫోన్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది మిగతా ఫోన్స్ కన్నా యూనిక్ ఎందుకు అంటే మనకి ఇది ఇంటర్నల్ స్క్రీన్ అండ్ ఎక్స్టర్నల్ స్క్రీన్ తో పాటు వస్తుంది అనమాట. సో మనకి ఫ్లిప్ ఫోనే కాకుండా ఇందులో మనకి ఎక్స్టర్నల్ స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి 3 కలర్స్ లో అవైలబుల్ ఉంది, పర్పుల్, బ్లాక్ అండ్ గోల్డ్. అండ్ ఇందులో మనకి ఫీచర్స్ వచ్చేసి చాలా యూనిక్ ఫీచర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఓన్లీ ఎక్స్టర్నల్ స్క్రీన్ అన్నప్పుడు నేను ఫ్లిప్ చేసేసి ఫోన్ ని వీడియో చూడాలన్నా చూడొచ్చు, లేకపోతే నేను కాల్స్ అటెండ్ చేయాలన్నా అటెండ్ చేయొచ్చు, ఇన్స్టెంట్ మెసేజ్ పెట్టాలన్నా పెట్టవచ్చు. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఎనీథింగ్ అన్నా కూడా అంటే మరి అంత పెద్ద మెసేజ్ కాకుండా ఇన్స్టెంట్ మెసేజెస్ ఉంటాయి కదా, అది పంపించుకోవాలన్నా చాలా ఈజీ అనమాట. ఎక్స్టర్నల్ స్క్రీన్ లోనే నేను అవన్నీ చేయొచ్చు వితౌట్ ఫ్లిప్పింగ్ ద ఫోన్. సో ఇంకా ఫ్లిప్ చేస్తే మాత్రం ఫోన్ వచ్చేసి మనకి 6.8 ఇంచెస్ లో ఉంది. అండ్ దీని స్క్రీన్ వచ్చేసి ఎంత ఫ్లూయెంట్ గా ఉంది అంటే, ఎంత స్మూత్ గా ఉంది అంటే, ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ మనం దాన్ని ఫ్లిప్ చేసి ఉంచుతాం ఈ ఫోన్ ని. ఇట్స్ లైక్ ద ఫ్లాట్ సర్ఫేస్ అండ్ చాలా టచ్ కూడా వచ్చేసి మనకి చాలా స్మూత్ టచ్ అన్నమాట ఈ ఫోన్ లో. సో ఈ ఫోన్ లో వచ్చేసి మనకి 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ ఉంది. సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4300 mAh అనమాట. అండ్ దీని పవర్ కెపాసిటీ, చార్జర్ కెపాసిటీ వచ్చేసి 43 వాట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి C టైప్ చార్జర్ తో వస్తుంది. సో ఇదంతా మనకి ఆల్రెడీ ఫోన్ తో పాటే దొరుకుతుంది. అండ్ ఇందులో ఇంకొక థింగ్ ఏంటి అంటే మనకి మనము ఎక్స్టర్నల్ స్క్రీన్ లో యూట్యూబ్ వీడియో ప్లే చేసుకోవాలన్నా మనం ఈజీగా దీన్ని ప్లే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు లిసన్ ఇన్ ది మ్యూజిక్, నేను ఒక మ్యూజిక్ ని వినాలని అనుకుంటున్నారు. సో అది వింక్ లో కానీ, స్పాటిఫై లో కానీ, ఇంకేదైనా మ్యూజిక్ యాప్ లో ఇట్స్ నాట్ అవైలబుల్, ఓన్లీ యూట్యూబ్ లోనే అవైలబుల్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ మై ఐస్. నేను నా ఐస్ ని స్ట్రెస్ చేసుకోకుండా ఆ వీడియో చూడకుండా జస్ట్ మ్యూజిక్ ని వినాలని అనుకుంటున్నాను. సో నేను ఒక ఎక్స్టర్నల్ స్క్రీన్ లో దీన్ని ఓపెన్ చేసుకొని నార్మల్ మ్యూజిక్ లాగా దీన్ని వినొచ్చు అనమాట వితౌట్ స్ట్రెస్సింగ్ మై ఐస్. సో డోంట్ యూ థింక్ ఇట్స్ బెస్ట్ ఆప్షన్? బికాస్ ప్రతిసారి మనకి మొత్తం యూట్యూబ్ వీడియో స్క్రీన్ ఆన్ చేసి పెట్టాల్సి వస్తుంది. సో ఇందులో మనం ఫ్లిప్ చేసినా కూడా మనకి ఈజీగా యూట్యూబ్ వీడియో చూసి అండ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసే ఫీచర్ మనకి ఇందులో ఉందన్నమాట. అంటే ఇది 5G సపోర్టివ్ ఫోన్. అండ్ ఇందులో మనకి వచ్చేసి డ్యూయల్ సిమ్ ఉంది, 1 నానో అండ్ మైక్రో. మనకి దీంతో పాటే బ్యాక్ కవర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. బ్యాక్ కవర్ కూడా దీంతో పాటు ఇస్తారు. సో అది కూడా 2 సెషన్స్ తో ఉన్నాయి మనకి. ఒకటేమో మనము రైట్ ఇంకా లెఫ్ట్ ఫ్లిప్ చేసి దీన్ని పెట్టుకోవచ్చు. అండ్ దీని పిక్చర్ క్వాలిటీ గురించి చెప్పాలి అంటే చాలా బ్యూటిఫుల్ గా పిక్చర్స్ వస్తున్నాయి ఇందులో. అండ్ దీని స్క్రీన్ వచ్చేసి కూడా మనకి 6.8 ఇంచెస్ ఉంది కాబట్టి మనం దీన్ని ఫ్లిప్ చేసి తీస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా మనకి మొత్తం సినారియో దాంట్లో వచ్చేస్తుంది. అండ్ దీని బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ అండ్ ఇంకొక కెమెరా వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్. ఇందులో డ్యూయల్ కెమెరా ఉందన్నమాట బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్. ఈ ఫోన్ లో వచ్చేసి మనకి యూనిక్ ఫీచర్స్ ఏంటి అంటే, మనం ఒకేసారి ఎక్స్టర్నల్ స్క్రీన్ అండ్ ఇంటర్నల్ స్క్రీన్ రెండు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సైడ్ నుంచి ఐ వాంట్ టు సీ సంథింగ్ ఎల్స్ అండ్ నా ఆపోజిట్ ఉన్న పర్సన్ కి నేను వేరేది ఏమైనా చూపిస్తామని అనుకుంటున్నాను. సో అక్కడ మనకి పైన స్క్రీన్ లో ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో నేను ఏదైతే నా ఆపోజిట్ పర్సన్ కి చూపించాలని అనుకుంటున్నానో నేను దాంట్లో ఇన్సర్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆపోజిట్ పర్సన్ కి నా మెసేజెస్ చూపించాలని అనుకుంటున్నాను, కానీ నేను ఈ సైడ్ గేమ్ ఆడుకుంటున్నాను లేకపోతే ఏదైనా మూవీ చూస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ మై మూవీ ఆర్ ఐ డోంట్ వాంట్ టు మిస్ మై గేమ్. అండ్ ఇన్ బిట్వీన్ ఆ కన్వర్సేషన్ కూడా మిస్అండర్స్టాండ్ అవ్వద్దు అండ్ ఆ పర్సన్ కి కూడా అర్జెన్సీ అన్నప్పుడు మనం ఈ ఆప్షన్ ని చాలా యూస్ఫుల్ గా యూజ్ చేసుకోవచ్చు. సో నేను నా ఆపోజిట్ పర్సన్ ని మెసేజ్ కూడా చూపించవచ్చు అండ్ నేను చేస్తున్న పని కూడా దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ యూనిక్ ఫోన్ ఫ్రమ్ అదర్స్? ఎందుకంటే మనం నార్మల్ గా ఫోన్ యూజ్ చేస్తే మనం ఏమైనా చూపించాలన్నా లేకపోతే వేరే పని చేయాలన్నా అన్ని యాప్స్ ని ఆఫ్ చేసి వేరే యాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ లో వేరే ఆప్షన్ ఉంది, మనం వేరే యాప్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంటర్నల్ లో వేరే యాప్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ గేమ్ ఆడుతూ కూడా నేను ఆపోజిట్ పర్సన్ ని నా మెసేజెస్ కానివ్వండి లేకపోతే వాళ్ళకి మ్యూజిక్ కూడా ప్లే చేయొచ్చు. అండ్ ఇందులో మనకి ఇంకొక ఫీచర్ ఏంటి అంటే, మనకి ఫోన్ వచ్చేసి చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది.
అండ్ ఇందులో ఫీచర్స్ అనేవి ఎంత గ్రేస్ఫుల్ గా కనిపిస్తున్నాయి అంటే అది చూడంగానే చాలా అట్రాక్టివ్ గా ఉందన్నమాట. స్మాల్ టాయ్ లాగా ఇంటి సైజ్ లో ఉంది అండ్ మనం దాన్ని ఫ్లిప్ చేస్తే 6.8 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. అండ్ ఇంటి స్క్రీన్ ఐ మీన్ ఎక్స్టర్నల్ స్క్రీన్ వచ్చేసి మనకి చాలా మినీ స్క్రీన్ కాబట్టి అది చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉంది అన్నమాట. సో అందులో ఎక్స్టర్నల్ స్క్రీన్ లో కూడా నేను లైవ్ వాల్ పేపర్స్ కావాలంటే నేను దాంట్లో పెట్టుకోవచ్చు అండ్ ఇంటర్నల్ స్క్రీన్ లో కూడా నేను వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ స్క్రీన్ లో ఇంటర్నల్ స్క్రీన్ లో నేను డిఫరెంట్ లైవ్ వాల్ పేపర్స్ ని పెట్టుకోవచ్చు. లాక్ స్క్రీన్ లో కూడా కావాలి అంటే వేరే వాల్ పేపర్ ని పెట్టుకోవచ్చు. సో మనకి ఇందులో 3 వాల్ పేపర్స్ ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. వన్ ఇస్ ఎక్స్టర్నల్ స్క్రీన్, ఇంకొకటేమో లాక్ స్క్రీన్, ఇంకొకటేమో నార్మల్ స్క్రీన్. సో డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ యూనిక్ ఫోన్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ ఫ్లిప్ ఫోన్స్? అండ్ అదర్ ఫ్లిప్ ఫోన్స్ కన్నా ఇది కొంచెం వెయిటేజ్ ఇస్తుంది. సో ఐ సజెస్ట్ యూ ప్లీజ్ గో అండ్ బై. సో పీపుల్ హూ ఆర్ రియలీ వాంటెడ్ సంథింగ్ రియలీ యూనిక్ ఫ్రమ్ అదర్స్ అండ్ మనము ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకు ఒక ఎలిగెంట్ ఫీల్ రావాలన్నా లేకపోతే మన ఫోన్ కానీ మన చేతిలో ఉన్నప్పుడు చాలా గ్రేస్ఫుల్ గా కనిపించాలన్నా సో డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు సెలెక్ట్ దిస్ ఫోన్? సో ఈ ఫోన్ వచ్చేసి మనకి 71 షేడ్స్ లో అవైలబుల్ ఉంటది అని చెప్తున్నారు. సో మనం దీన్ని ప్రీ బుక్ కావాలన్నా ప్రీ బుక్ చేసుకోవచ్చు. అండ్ మరిన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలన్నా, ల్యాప్టాప్స్ గురించి తెలుసుకోవాలన్నా, ఫోన్స్ గురించి తెలుసుకోవాలన్నా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.